హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నైతే వినాయక చవితి రోజు మా గల్లీలో గణేష్ దగ్గర ఫస్ట్ పూజ అన్నమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు కూర్చున్నారు పూజ మీద. చూడండి, ఇక్కడ పంతులు అయితే వచ్చేసిండు, పూజ జరుగుతుంది. మా గల్లీ గణేష్ని చూపిస్తా చూడండి. అందరూ కూడా ఆ గణేశుడి ఆశీర్వాదం తీసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, జనాలు కూడా చాలానే వచ్చారు. మా పాప హాయ్ చెప్తుంది మీ అందరికీ. పిల్లలు చూడండి, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అందరూ మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుందో. జనాలు అందరు ఎంత బాగా కూర్చున్నారో. బయట అయితే చైర్స్ వేసిరు. మేమైతే ఇక్కడ స్టేజ్ పైన కూర్చున్నాం అన్నమాట. నేను పంతులకి కొద్దిగా హెల్ప్ చేద్దామని ఇక్కడ స్టేజ్ మీద అయితే కూర్చున్నా. ఎందుకంటే పంతులకి ఇంకా చాలా పూజలు ఉన్నాయంట, హడావిడి అవుతుంది. అందుకనే పంతుల దగ్గర కూర్చొని అవన్నీ అయితే అందిస్తున్నా. కింద అయితే చైర్స్ వేసుకొని కూర్చుంటాము ప్రతిరోజు కూడా మేము. 11 days మా వినాయకుని కాడి పూజలు ఇట్లా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అందరు చూసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఆ వినాయకుడి ఆశీర్వాదం మీ అందరి పైన కూడా ఉండాలి మాతో పాటు అని కోరుకుంటున్నా. ఇక్కడ పిల్లలు చూడండి, అందరూ పూజ అయిపోయిన తర్వాత ఇట్లా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ వినాయకుడు ఆశీర్వాదం తీసుకొని ఇట్లా గుంజిళ్ళు అయితే తీస్తున్నారనమాట. వాళ్ళు చేసిన తప్పులన్నీ పోవాలని ఇట్లా గుంజిళ్ళు అయితే తీస్తారు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అట్లనే వేస్తారనమాట అల్లరి. చూడండి, ఇక్కడ మా పిల్లలందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ నేను కూర్చున్నా అనమాట. ఇది ఫ్రెండ్స్, మా గల్లీలో గణేష్ దగ్గర అయితే ఇట్లుంటుంది. ఇప్పటి నుండి 11 days ఎంత బాగా ఎంజాయ్ చేస్తామో మేమైతే. మాకు చాలా ఇష్టం. 1 year నుండి మేము ఎదురు చూస్తూనే ఉంటాం అన్నమాట. నిమజ్జనైన నెక్స్ట్ డే నుండి కూడా మళ్ళీ ఎదురు చూస్తుంటాం. మాకు అంత ఇష్టం. ఈసారి మా గణపప్ప కూడా చాలా పెద్దగా ఉన్నాడు, చాలా బాగున్నాడండి. చూడండి ఎంత బాగా ఉన్నాడో. మా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ పూజ అయితే అయిపోయింది, ప్రసాదం పెడుతున్నారనమాట. వీళ్ళైతే ఈరోజు సిరా పులిహోర తీసుకొచ్చిండ్రు. ఆ ప్రసాదాన్ని అందరం కూడా కూర్చొని తినేసినాము. తిన్న తర్వాత పిల్లలు అయితే డ్యాన్సులు చేస్తామని, వాళ్ళకి చాలా ఇష్టం కదా ఇట్లా వినాయకుని దగ్గర ఎంజాయ్ చేయడం. అందుకనే మా పిల్లలు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తామని రెడీ అవుతున్నారు. ఇక్కడ ఫస్ట్ మా పాప చేస్తుంది, చాలా బాగా చేస్తుందండి. క్లాసికల్ డ్యాన్సులు చేస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది ఆమె డ్యాన్స్ చేస్తుంటే. చూడండి, ప్రణవాలయ సాంగ్కి ఇట్లా మంచిగా డ్యాన్స్ చేస్తుంది. ప్రతిరోజు కూడా పిల్లలు డ్యాన్స్లతోటి వాళ్ళ అల్లరితోటి చాలా బాగుంటుంది. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అయితే తొట్టి గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళైతే ఇంకా చాలా అల్లరి చేస్తుంటారు. ఇట్లుంటేనే కదా ఫ్రెండ్స్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తేనే కదా మంచిగా అనిపిస్తుంది మనకు కూడా. గణేష్ దగ్గర అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే 11:30, 12 వరకు కూడా ఇక్కడనే ఉంటాం అన్నమాట. నిన్నైతే 12 వరకు అక్కడనే ఉన్నాము. ప్రతిరోజు కూడా 11 days కూడా మేము ఇట్లనే ఎంజాయ్ చేస్తుంటాము. అందరం కూడా మా గల్లీ వాళ్ళు అందరు కూడా, కొందరు అయితే వెళ్ళిపోయినరు, మేము మాత్రం ఖచ్చితంగా ఉంటాము. ఎందుకంటే గణేశుడు 9 days మాత్రమే ఉంటాడు. ఈ 9 days నాకైతే మినిట్ ఎంజాయ్ చేయడమే ఇష్టం ఉంటుంది అనమాట. చాలా ఇష్టం నాకు, మా పిల్లలకి, మా ఆయనకు కూడా. అందుకని మేము చాలా టైం ఇక్కడనే ఉంటాము. అందరు కూడా 3-4 ఫ్యామిలీలు అయితే ఖచ్చితంగా ఉంటారు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తాం మేము. ఇట్లుంటుంది. మా పాప చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఇంకా పిల్లల గురించి అయితే అసలు చెప్పవలసిన అవసరం లేదు, చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్. పిల్లలే ముందుకుండి అన్నీ కూడా బాగా చేస్తున్నారు వాళ్ళు. ఈ డెకరేషన్ అంతా కూడా పిల్లలే చేసిర్రు అనమాట. ఈ మామిడి ఆకులు తేవడము, ఈ కొబ్బరి మట్టలు అన్నీ కూడా మా పిల్లలే చేస్తారు. వీళ్ళు ఒక యూత్ అసోసియేషన్ అనమాట. ఇక్కడ ఎంత బాగా చూసుకుంటారో పిల్లలు. మా ఆయన వాళ్ళకు ఏ పని లేకుండా ఈ పిల్లలే చేస్తారు. అంత యాక్టివ్గా ఉంటారు అనమాట. ఉండాలి కూడా, అట్లనే ఉండాలి. నాకైతే చాలా ఇష్టం. మా పాప డ్యాన్స్ చూసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. సాంగ్ అయితే పెట్టలేదు నేను, మీకు చూపించడం కోసం అయితే నేను ఇట్లా వీడియో తీసుకున్నాను అనమాట. ఈ డ్యాన్స్ ఇంతకుముందు కూడా బర్త్డే పార్టీలో మా పాప చేసింది. నేను ఆ వ్లాగ్లో, వేరే వ్లాగ్లో అయితే పెట్టిన, బర్త్డే వ్లాగ్లో. ఇక్కడ చూడండి, వీళ్ళందరూ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట.
అందరు కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళకున్నంత హ్యాపీనెస్ ఎవ్వరికి ఉండదేమో అన్నంత ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా ఇష్టం. ఈ 9 days అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు. ఇట్లా పిల్లలందరూ 11:30 వరకు అయితే ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఈ పిల్లలు చూడండి, తొట్టి గ్యాంగు. ఈ తొట్టి గ్యాంగ్కి ఈ గ్లాసెస్ పెట్టుకున్న ఈ అబ్బాయి అయితే చాలా అల్లరి పిల్లాడు అనమాట. చూడండి, బ్లైండ్ అంట, సాంగ్స్ పాడుతున్నాడు. చూడండి వాళ్ళ ఎంజాయ్ చూడండి, వాళ్ళ డ్యాన్సులు చూడండి, చాలా ఫుల్ డ్యాన్సులు చేస్తుంటాడు. ఈయన పేరు అక్షయ్, తెలుసు కదా, ఇట్లా చేస్తాడు అనమాట. ఇక వీళ్ళందరూ కూడా 11:30 వరకు పిల్లలు నిద్ర వచ్చినా కూడా ఆపుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నారు, చిన్న పిల్లల నుండి. మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ తొట్టి గ్యాంగ్ అనమాట వీళ్ళందరూ. మా ఆయన చూడండి వెనకాల, ఆయన కూడా ఆ సాంగ్స్కి ఆగలేక డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడ కూర్చున్న అతను రాజశేఖర్ రెడ్డి, మీ అందరికి తెలుసు కదా, ఈ తొట్టి గ్యాంగ్కి ఒక లీడర్ అనమాట. ఆయన చెప్పింది వీళ్ళందరూ వినాలి. ఆయన మాత్రం డ్యాన్స్ చేయడంట, ఆయన కూర్చుంటాడు, ఎందుకంటే లీడర్ కాబట్టి చెయ్యడు. ఈ పిల్లలు చేస్తారనమాట. చాలా మంచోడు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. మా గణపప్పని చూపిస్తున్నా చూడండి. చూసి అందరు కూడా గణపతి ఆశీర్వాదం తీసుకొని మీ కోరికలన్నీ చెప్పుకోండి. ఆ స్వామి మీ కోరికలన్నీ నెరవేర్చాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఉన్నాడో మా గణపప్ప. థ్యాంక్ యూ.